హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ వ్లాగ్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే మన ఛానల్ వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే డే వ్లాగ్ షూట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రంగా వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. మేము మార్నింగ్ లేచాము. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, లెగ్గానే నైట్ అయితే ఏం పని చేయలేదు. అందుకనేసి ముందైతే మాత్రంగా అంట్లు అనేవి దోమేశాను. రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చి కొద్దిగా తినేసి పడుకుడిపోయామన్నమాట. అందుకే ఇప్పుడైతే మొత్తం టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. గిన్నెలు తోమేశాను. అలాగే దాంతోపాటు స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. నైట్ వండిన అన్నం అయితే ఉండిపోయింది. ఇంకా వేడి నీళ్ళు అయితే కాచేసాను పిల్లల కోసం అనేసి. ఇప్పుడైతే వాళ్ళకి టిఫిన్, ఒకరికి రాగి జావ చేశాను, ఒకరికి పాలు బిస్కెట్లు అయితే ఇచ్చాను. ఇంకా ఇప్పుడు ఇంట్లో అంతా ఇల్లంతా మాఫ్ పెట్టేసుకొని ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే మాత్రం చేస్తున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మిషన్లో బట్టలు అయితే అయిపోయేవి. ఇప్పుడు బట్టలు కూడా ఎండపెట్టేయాలి. ఇంకా మిషన్లో బట్టలు అయితే తీయాలి. దాంతోపాటు వేడి నీళ్ళు అయితే పిల్లలకి పెట్టేశాను. పాపకి ఇవాళ కొద్దిగా స్నానం చేద్దాం అనుకుంటున్నాను. 4 days బట్టి చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇంకైతే పని స్టార్ట్ చేయాలి. ఈరోజు ఉపవాసం కదా. ఇప్పుడైతే మాత్రంగా పెసల బూరెలు అనేవి ఫస్ట్ అవి వండేసి సైడ్కి తీసేయాలి. ఈరోజు వంట స్టార్టింగ్ అయితే మాత్రంగా ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ పెసర బూరెలు అయితే వండాలి. అలాగే ఇక్కడ జునువులు అయితే నానబెట్టుకున్నాను. వంకాయ జునువులు కర్రీ వండుతాను అనమాట, కలగాయ కూర కింద అన్నీ వేసేసి. ఇంకా ఇప్పుడైతే పెసలు అయితే మాత్రంగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇవి లైట్గా కలర్ మారినంత వరకు ఫ్రై చేయాలి కలుపుకుంటూ. ఇంకా ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇవన్నీ పెసలు అయితే మాత్రంగా ఇలా ఉడుకుతాయి, మెత్తగా ఉడకాలి. ఇక్కడ పప్పు పెట్టాను, పిల్లల కోసమే అన్నం పెట్టాను అనమాట. మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ అన్నం వండేసి ఉపారం అనేది చేస్తాను. ఇప్పుడు కిందకెళ్ళి అరిటాకు అయితే తెంపుకొని వస్తాను. అరిటాకు తమలపాకులు తెంపుకొని వచ్చి ఇంకా కొద్దిగా బట్టలు అయితే ఉన్నాయి, ఈ బట్టలు కూడా ఎండేసుకొని వస్తానన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం వచ్చేసాను. పెసలు ఉడికాయా లేవని చూస్తున్నాను. పప్పు కూడా విజిల్ అయితే ఆపేసాను. పెసలు కూడా ఉడికిపోయేవి. ఒక గిన్నెలోకి అయితే వచ్చేసుకున్నాను. పెసల్లో వాటర్ అంతా కింద కారేసినట్లుగా. ఇప్పుడు పప్పులో అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇందులోకి అయితే ఉప్పు, కారం, పసుపు వేసేసి వాటర్ వేసేసి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడైతే పప్పు అయితే వండేసి కొద్దిగా పప్పు సైడ్కి అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా తాలింపు కూడా అయిపోయింది. ఇక్కడ పెసలు అయితే మెత్తగా ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవాలి. అయితే చుట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ 3 బూరెలు ఇలా పెద్ద చేసి ఇలా సోయా అయితే కలుపుకున్నాను. ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. పెనం పెట్టుకొని ఫస్ట్ అయితే ఈ 3 బూరెలు అయితే ముందు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ దిష్టి బూర తీసేసి పడేసాను. పడిసిన తర్వాత ఇప్పుడు ఈ 3 బూరెలు అనేది వేస్తున్నాం. ఆ అత్తరికి అయితే ఇలా 3 బూరెలు అయితే వేసుకొని ముందైతే సైడ్కి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బూరెలు, ఒక 4 బూరెలు అనేవి సైడ్కి తీసేసుకోవాలి. ఈ విధంగా అయితే మాత్రంగా మేము బూరెలు అయితే వండుతాము. వేసేసాను. దేవుడికి తీయవలసిన సైడ్కి తీసేసాను. కిందింటి ఆంటీ బొబ్బట్లు ఇచ్చారనమాట. ఇక్కడైతే కలగాయ కూర అవుతుంది. అన్నీ కలిపి మిక్స్డ్ కర్రీ అయితే వండుతున్నాను. ఈ విధంగా అయితే ఇప్పుడే వాటర్ వేసాను. ఈలోపు గిన్నెలన్నీ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ బుట్ట ఖాళీ చేశాను. ఇప్పుడు అయితే ఆ గిన్నెలన్నీ తోమేస్తాను. ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇదండి సింక్ అంతా ఖాళీ అయిపోయింది. కూర అయితే అవుతుంది. నైట్కి కదా, అందుకని ఈ టైం వండుతున్నాను. ఇంకా ఉడుకుతూ ఉంది. ఈలోపు ఇంకా ఇల్లంతా చక్క పెట్టుకోవాలి. పిల్లలు అయితే అన్నం తినేసి ఏకం జల్లేశారు. ఇదంతా చక్క పెట్టుకుంటాను. అయితే ఇండక్షన్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాను. టైం 4:30 అవుతుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ పూజ ఉంది కదా, అందుకని వేరంగా తీసుకొని వెళ్తున్నాను. హాయ్ అండి, ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 6:10 అవుతుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇల్లంతా క్లీన్ అయిపోయింది, వంట కూడా అయిపోయింది. చూడండి పిల్లలు అయితే మాత్రం ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే ముందు వెళ్ళి చంద్రుడికి దండం పెట్టుకొని వచ్చి దీపం పెట్టుకుంటాను. ఇప్పుడైతే చంద్రుడికి దండం పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే ఇంకా చంద్రుడికి అయితే పూజ చేసుకొని వస్తున్నాము. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో దీపం పెట్టుకొని తులసమ్మకన దీపం పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే చంద్రుడికి అయితే పూజ చేసి అయితే వస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలి. ఇంట్లోకి వచ్చేసింది కదా, ఇప్పుడు పూజ అయితే చేసుకుంటాము. ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాము. కిందన ఉపారం అయితే ఈ విధంగా ఇలా తీస్తాము. పప్పన్నం, బూరెలు, అలాగే కర్రీ అనేది
తులసమ్మ కూడా దీపం కూడా ద్వారాల కాడ కూడా నిన్న ముగ్గు వేసుకొని దీపాలు అయితే వెలిగించేసాను. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు కిందన కథ వేసుకుని కథ అయితే వినాలి. ఇవ్వండి నోవుతాడు ఈ విధంగా అతని కాడ పెట్టేసి ఇవ్వండి ఈ విధంగా ఉపహారం అయితే తీస్తాము అరిటాకు మీద. ఇక్కడ కార్తీక పౌర్ణమి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే మాత్రంగా శివాష్టోత్రాలు అయితే చదువుకుంటున్నాను. డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ శివాష్టోత్రాలు రోజుకొకసారి చదువుకుంటూ ఉంటాను. అదేవిధంగా ఈరోజైతే సాయంత్రం అయితే చదువుకుంటున్నాను శివాష్టోత్రాలు అయితే మాత్రంగా. ఇక్కడ మొత్తం అష్టోత్రాలు అన్నీ చదివిన తర్వాత అక్కడైతే అక్షింతలు పువ్వు వేసేసి నమస్కారం చేసుకుంటాను. ఈ విధంగా డైలీ అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటాను శివాష్టోత్రాలు చదువుకుంటూ. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. ఇప్పుడైతే మాత్రంగా ఉపహారం అనేది చెల్లిస్తున్నాను. ఉపహారం అయితే చెల్లించేస్తున్నాను. ఇంకా ఇక్కడ పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నాను. ఉపహారం చెల్లించిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లలకైతే అన్నం పెడుతున్నాను. ఇద్దరికి ఈ విధంగా అన్నం అయితే తినిపిస్తున్నాను. ఈరోజు అయితే మాత్రంగా తినంటున్నారు, అందుకని తినిపిస్తున్నాను. ఇక్కడైతే మార్నింగ్ మళ్ళీ శనివారం కదా, నేను వెంకటేశ్వర స్వామి 2వ వారం పూజ అయితే చేసుకోవాలి. అందుకని వేరంగా వీళ్ళకి తినిపించేస్తే ఉండిపోయిన చేసుకోవచ్చు అనేసి, ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఈ విధంగా అయితే వేరంగా తినిపిస్తున్నాను. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నైటే మొత్తంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.